దేశంలో 18 కోట్ల జనాభా కలిగిన బంజారాల భాష గోర్ బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి అధికార భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. బంజారాల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చలో ఢిల్లీ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆవిష్కరించారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థి ఈరోజు భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతా ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు, మా వీరుడు, మా ఉద్యమకారుడు, గిరిజనులకు ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి భారతదేశంలోనే 15 కోట్ల మంది ఉన్నటువంటి ఈ బంజారాల యొక్క బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని, అదే విధంగా ఈ 15 కోట్ల మందికి, భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి గిరిజనులకు, బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతీరాం బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతీరాం బాపూజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు. అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు, బంజారులకు మెంబర్షిప్ గాని, చైర్మన్ గాని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే 12 ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర